ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఇటీవల జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యేందుకు కుటుంబ సభ్యులతో కలిసి బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ దొంగతనానికి గురయ్యారు. ఆమె లగేజ్ బ్యాగులో ఉంచిన 127 గ్రాముల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. ఈ ఘటనపై మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తును ప్రారంభించారు. గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ స్పాన్సర్ చేసిన సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు నిర్వహించిన పోలీసులు నిందితురాలిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి మొత్తం 127 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 92/25 అండర్ సెక్షన్ 303(2) BNS సెక్షన్ కింద ముద్దాయి అయిన దూదేకుల హుస్సేన్ బిని అరెస్ట్ చేసి ఆమె దగ్గర సుమారు 127 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిలో వివరాలకు వెళ్తే కంప్లైనెంట్ మొజ్జూరి బాల వెంకటయ్య, ఇతని కొమరోలు. ఇతను పూర్వమామిళ్ళ నుంచి శ్రీశైలం వెళ్ళే బస్సులో మార్కాపురం రావడానికి ఇతని వైఫ్ కలిసి బంగారు ఆభరణాలతో బ్యాగ్ పెట్టుకుని బస్సు ఎక్కుతారు. ఆ బస్సు ఎక్కి మార్కాపురంలో దిగిన తర్వాత మార్కాపురానికి చెందిన దూదేకుల హుస్సేన్ బి అనే ఆమె వీళ్ళ బ్యాగ్ను తీసుకుని వెళ్ళిపోతుంది. తర్వాత వాళ్ళు బస్సు ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్సు దిగి ఆటో ఎక్కే క్రమంలో బ్యాగ్ చూసుకుంటే బ్యాగ్ కనిపించదు. ఆ వస్తువులు వెంటనే మార్కాపురం పట్టణ ఎస్ఐ గారైన సైదుబాబుకి వచ్చి కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేయగానే వాళ్ళు దాని మీద ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేసి ఆ బంగారు వస్తువులు ఎక్కడున్నాయో అనే దాని మీద సీసీ ఫుటేజ్ మనకి ఈ మధ్య రీసెంట్గా మా గౌరవనీయులైన ప్రకాశం జిల్లా ఎస్పీ గారైన శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మార్కాపురం పట్టణంలో అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్తో అంటే గోల్డ్ మర్చెంట్స్ కావచ్చు, క్లాత్ మర్చెంట్ అసోసియేషను, అదేవిధంగా కొంతమంది ఎవరైతే మార్కాపురం పట్టణంలో ఉన్నారో వీళ్ళందరూ వాళ్ళతో మనం ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సీసీ కెమెరాలు అక్కడ బస్ స్టాండ్ దగ్గర ఖమ్మం బస్ స్టాండ్ ఏరియాలో సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. అక్కడ ఆ సీసీ కెమెరాల్లో వీళ్ళ యొక్క బ్యాగ్ కలర్ తీసుకుని ఆమె ఎవరైతే ఉన్నారో దీనిలో ముద్దాయి అయిన హుస్సేన్ బి తీసుకుని వెళ్ళడం గమనించింది. ఈమె వెళ్ళిపోయిన తర్వాత ఆ బ్యాగ్